చదువుకుంటూ ఒక్క వాక్యం ఉంది. ఆ వాక్యం చదివి ఆపాను. అది పెద్ద వాక్యం మాట మాత్రం చిన్నదే. అది ఒకసారి చదువుకుందాం మనం. ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇమాన్సిపేషన్ అంట. ఇమాన్సిపేషన్ అంటే విడుదల అన్నమాట. బంధ విముక్తి, బంధనాల నుంచి విముక్తి అవడాన్ని ఇమాన్సిపేషన్ అంటారు. మనకు బంధనాలు ఉన్నాయి సంస్కారాల నుంచే. సంస్కార బంధనాలే మనకు ఉన్నాయి. అంటే ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇమాన్సిపేషన్ మే ఇన్ ఏ సెన్స్ బి సెడ్ టు బి ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్యూరింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది పాస్ట్ అంటున్నారు. అంటే గతంలో చేసిన నుండి మనం చేసిన వాటికి పడ్డ సంస్కారాల నుంచి విడుదల అవడమే. అంటే గతంలో ఉన్న గురించి గతం నుంచే మనం విడుదల అవ్వాలి అంటున్నారు. ఎందుకంటే ఈ సంస్కారాలు పోగేసుకున్నది గతంలో మనం చేసిన యాక్షన్స్ వల్లే సంస్కారాలు పడతాయి. కొన్ని ఖర్చు అవుతాయి, కొన్ని మిగిలిపోతాయి. చేత గతం నుంచి తెచ్చుకున్నవి ఇవి, పాస్ట్ నుంచి తెచ్చుకున్నది. అది గత జీవితం నుంచి మనకి తెచ్చుకున్న సంస్కారాలే. చేత బంధ విముక్తుడు అవడం అంటే గతాన్ని నుంచే బంధ విముక్తుడు అవ్వాలి మనం, ప్రస్తుతంలో కాదు, గతాన్ని నుంచి. అది చెప్తారు ఇక్కడ. ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎమాన్సిపేషన్ మే ఇన్ ఏ సెన్స్ బి సెడ్ టు బి ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్యూరింగ్ ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛను పొందడం, ఫ్రమ్ ది పాస్ట్ అంటే గతాన్ని నుంచి స్వేచ్ఛను పొందడం, గతంలో చేసిన బంధనాల నుంచి స్వేచ్ఛను పొందడం. which in the case of those who are bound into the wheel of birth and death, ఇది ఈ జన్మ పునర్జన్మ వలయంలో చిక్కుకున్న మానవులకి చాలా కష్టసాధ్యం అవుతుంది అంటున్నారు. ఇన్అబ్జర్వబుల్లీ షేప్స్ ది ప్రజెంట్ లైఫ్. ఇది గత జీవితాలు చేసుకున్నదే ఇప్పుడు గత కర్మల్ని కట్టి కుదురుతాయి అంటూ ఉంటారు. అందులో మనం చేసిన బ్యాడ్ యాక్ట్స్ అన్నీ కూడా వాటికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ప్రస్తుత జీవితం గతాన్నే గతమే ప్రస్తుత జీవితాన్ని నిర్ణయిస్తుంది అని. అంటే మనం చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవ అంటూ ఉంటారు. చేత ఈ పాస్ట్ గురించి విడిగా వెళ్ళక్కర్లేదు. గత జన్మలో మనం చేసిన పనులకే ఇప్పుడు మనం సమాధానం చెప్పుకుని కఠోరమైన జీవితం జీవించవలసి వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే గత జన్మ ఒకవేళ భగవంతుని గురించి ఎక్కువతే అంత కఠోరమైన జీవితం ఉండదు, తేలికపాటి జీవితం ఉంటుంది. చేత భగవత్పరంగా ఎంత ఎక్కువ జీవిస్తే ముందు జీవితాలు అంత సులభతరం అవుతాయి. చేత గతం మనకు ఒక పాఠం చెప్పాలి, ఆ గుణపాఠం చెప్పాలి. అదేమిటంటే మనం ముందు బాధపడవలసి వస్తుంది ఇప్పుడు చేసిన చేతలకి. చేత ఇప్పుడు భగవత్పరంగానే జీవిస్తున్నాం. ప్రేమ, నిస్వార్థ సేవ రెండు చెప్పారు బాబా. ఆ పరంగా జీవిస్తే కనీసం 100కి 90 పాళ్ళు కాకపోయినా 100కి 40 పాళ్ళైనా ప్రేమ, నిస్వార్థ సేవ వీటితో జీవిస్తే మన ముందు జీవితం చాలా బాగుంటుంది. దాన్ని సులభతరం అవుతుంది మనం జీవించడం. కానీ మనం ఇప్పుడు కష్టం చేసుకుంటున్నాం ఆ విధంగా జీవించలేక, ఎన్నో తెలియకో తెలుసో తప్పులు చేసుకుంటాం. ఆ వాక్యానికి చెప్పారు, లైఫ్ వుడ్ బి ఇన్ఫినిట్లీ మోర్ కాంప్లికేటెడ్ ఇఫ్ వన్ హూ ఈజ్ నాట్ స్పిరిచువల్ అడ్వాన్స్. అదే చెప్తున్నారు, ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఎదగలేదో, వన్ హూ ఈజ్ నాట్ స్పిరిచువల్లీ అడ్వాన్స్ అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకుండా సామాన్యమైన జీవితం ఈ ప్రాపంచికమైన వాటిల్లో దూరిపోయి అందులోనే కొట్టుమిట్లాడుతూ ధన సంపాదన, దురాశ, షెడ్ వర్గాలు ఇవన్నీ ఈ వలయంలో చిక్కుపోయి దేవుడికి దూరం అయిపోయి జనన మరణాలు ఈ ఆధ్యాత్మిక జీవితం ఎవరైతే జీవించలేదో అది దానివల్ల ఇప్పుడు ప్రస్తుత జీవితంలోనే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే ముళ్ళబాటు అవుతుంది అనమాట. అది పూలబాటు బదులు ముళ్ళబాటు అవుతుంది. లైఫ్ వుడ్ బి ఇన్ఫినిట్లీ మోర్ కాంప్లికేటెడ్ అంటున్నారు. నీ జీవితం చాలా చిక్కుల వల్ల చిక్కుపోతావు. ఎందుకంటే నువ్వు కొంచెం కించిత్ కూడా భగవచ్చింతన లేకుండా ఆధ్యాత్మ మార్గంలోనూ ప్రయాణం చేయటం లేదు కాబట్టి అంటున్నారు. ఇఫ్ వన్ హూ ఈజ్ నాట్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ వర్ బర్డెడ్ బై ది కాన్షియస్ మెమొరీ ఆఫ్ నంబర్లెస్ పాస్ట్ లైఫ్స్. అంచేత గత జీవితాలన్నీ కూడా గుర్తుకొచ్చి ఇప్పుడు ప్రస్తుత జీవితంలో
ఆధ్యాత్మ మార్గంలో నడవలేకపోతున్నాడు అనమాట. అప్పుడు చేసుకున్న దానికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవచ్చు కాబట్టి అది బర్డెండ్ అంటే బర్డెండ్ విత్ సంస్కారాస్ అని. సంస్కారాల బరువు మోయలేక గత చేసుకున్న దాని గురించి జనన మరణాల వలయంలో ఎన్నో జన్మలు ఎత్తి భగవంతుడికి దూరంగా ఉండడం వల్ల ప్రస్తుత జీవితం దుర్భరం అయింది అని చెప్తున్నారు. చాలా కష్టతరం అయిపోయిందని, కాంప్లికేట్ అయిపోయిందని. నంబర్లెస్ పాస్ట్ లైఫ్స్, ఎన్నో జన్మలు అయ్యాయి ఆ జన్మల్లో. అంటే ఆధ్యాత్మిక చింతనలో గడపలేదు. హూ ఈజ్ నాట్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్, ఆధ్యాత్మికంగా కొంచెం కూడా ఎదగలేదు గత జన్మల్లో. ఆ ప్రభావాన్ని ఇప్పుడు అతనికి జీవితం ఇంకా కష్టతరం అయింది. కష్టతరం అంటే డబ్బులుంటే, బాగా డబ్బులుంటే కష్టతరం కాదు అనుకోవడం తప్పు. మనందరికీ తెలుస్తుంది. ధనంతో కాదు, అది సొల్యూషన్ ఉండదు. ఎంత ధనవంతుడైనా కూడా అనేక రకాలు. ఎంత ధనం ఉన్నా పిల్లలు లేక కొంతమంది, పిల్లలు ఉంటే వాడు మంచివాడు కాక కొంతమంది. కేవలం ధనం వల్ల ఈ సమస్యల బారి నుంచి మనం బయటపడలేం. ధనం ఒకటే కాదు కారణం. చేత డబ్బు ఉంటే అదే సరిపోతుంది అనుకుంటా. అలా కాదు, అదే కష్టాలు కూడా తెచ్చిపెట్టుకుంటూ ఉంటుంది. అదే ప్రాబ్లం అవుతుంది. పేదవాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. బాగా డబ్బు ఉన్నవాడి దగ్గర చుట్టూ బంధువులు కానీ దొంగలు కానీ అందరూ వస్తుంటారు. అది చెప్తున్నారు. హీ వుడ్ బి డేజ్డ్ అండ్ అన్సెటిల్డ్. అన్సెటిల్డ్ అంటే స్థిరచిత్తుడై ఉండడం. అనేక యావగింపులతో ఇక్కడ తిరుగుతాడు అక్కడ తిరుగుతాడు, అంతా గజిబిజిగా ఉంటుందన్నమాట జీవితం అంటే. ఈజ్ నాట్ ఎ సెటిల్డ్ లైఫ్ అంటారు. రిటైర్మెంట్ అవన క్రితమే బాధ్యతలన్నీ తీసుకుని రిటైర్మెంట్లో హాయిగా రామకృష్ణ అంటూ కూర్చోరా అని చెప్తూ ఉంటారు. అంచేతే పిల్లల తన ఆరోగ్యం చూసుకోవడం కానీ, పిల్లల యొక్క అందరినీ వాళ్ళ ఒక స్థితికి వివాహాలు చేసి మన బాధ్యతలన్నీ రిటైర్మెంట్కి ముందరే చేసుకోవాలి. తర్వాత చేయలేం. చేసుకోకపోతే రిటైర్మెంట్ ముసలాడైన తర్వాత కూడా నా 2-3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే, లేకపోతే ఎవరి పెళ్ళైనా కష్టమే అవుతుంది ముసలాడైపోయాక. అంచేత హీ వుడ్ బి డేజ్డ్ అండ్ అన్సెటిల్డ్ బై ది డైవర్సిటీ ఆఫ్ సెట్టింగ్ ఇన్ విచ్ పర్సన్స్ వుడ్ అపియర్ టు హిమ్ ఇన్ ది లైట్ ఆఫ్ హిజ్ మెమరీ. అంచేత అతని స్మృతి పథంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతను సారస్యంతో ఉంటారు. అంచేత వాళ్ళందరికీ ఎవరికి ఎప్పుడు అపకారం చేసుకుంటాడో వాడికి మళ్ళీ తిరిగి వాడే ఆ ప్రభావంలో అతని జీవితం సాఫీగా ఎప్పుడు జరగదు. హీఈస్ నాట్ కాల్డ్ అపాన్ టు ఫేస్ సచ్ కన్ఫ్యూజన్ హౌఎవర్ బికాస్ హీఈస్ షీల్డెడ్ ఫ్రమ్ ది రిసరెక్షన్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. అతను ఆ గతంలో చేసినవన్నీ కూడా కంటికి కట్టినట్టుంటే ఎవరెవరైతే ఇతనికి నష్టపరిచారో, ఎవరి వల్ల ఇతను పాడైపోయి ఉండొచ్చు, ఎవరో ఇతను ద్రోహం చేసి ఉండొచ్చు ఆ గత జన్మల్లో, అవన్నీ గుర్తుకొస్తే కొంచెం దుర్భరం అవుతుంది. ఎవడు చేసాడో కూడా తెలిసిపోయింది అనుకోండి, ఇది వీడియో గత జన్మలో ఇంత దుర్భరం చేశాడని వాడిని మళ్ళీ వాడి జోలికి వెళ్ళి వాడిని ఏదో నష్టపరచడానికి పూనుకుంటాడు. కక్ష సాధింపు చర్యలు చేసుకుంటాడు. అంచేత గతాన్ని గుర్తు పెట్టుకోవడం కన్నా మర్చిపోవడమే మంచిది అని చెప్తున్నారు. మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ అంటున్నారు. దాని నుంచి కాపాడబడ్డాడు. ఎందుకంటే నువ్వు గత జన్మలు మర్చిపోయేటట్టు భగవంతుడు చేశాడు కాబట్టి ఈ జన్మలో గుర్తుంచుకునే మనం బాధపడలేకపోతున్నాం. ఇంకా గత జన్మలు కూడా గుర్తుంటే ఇంకా అవన్నీ కూడా మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటే ఇంకా బాధ, ఇంకా కష్టం అవుతుంది జీవితం గడపడం. అంచేత హీఈస్ నాట్ కాల్డ్ అపాన్ టు ఫేస్ సచ్ కన్ఫ్యూజన్. ఇంకా గందరగోళ పరిస్థితిలో ఉంటాడు కన్ఫ్యూజన్లో. సచ్ కన్ఫ్యూజన్ హౌఎవర్ బికాజ్ హీ షీల్డెడ్, అతను కాపాడబడ్డాడు. ఆ గుర్తులు గత జన్మల యొక్క గుర్తులు రాకుండా అతనిని కాపాడబడ్డాడు మానవుడు అంటున్నారు. మానవుడికి కనుక నా గత జన్మల గుర్తులు కూడా వస్తే ఇంకా జీవితం కష్టతరం అయిపోతుందని. బికాజ్ హీ షీల్డెడ్ ఫ్రమ్ ది రిసరెక్షన్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. గత జీవితాలు స్మృతిపథంలోకి
తెచ్చుకోవడానికి వీలు లేకుండా మర్చిపోయేటట్లు భగవంతుడు చేయడం వల్ల మనకి కొంచెం సులువైంది. థింగ్స్ అండ్ పర్సన్స్ కమ్ టు హిమ్ ఇన్ ఏ లిమిటెడ్ అండ్ డెఫినెట్ కాంటెక్స్ట్ ఆఫ్ సెట్టింగ్, with the result that he finds it easy to determine his actions and response in the light of what he knows from the present life. అంచేత ప్రస్తుత జీవితంలో ఉన్న మనుషులతోటే అతనికి సంబంధాలు ఉంటాయి. అతనితోటే వాళ్ళకే సమాధానం చెప్పాల్సి వస్తుంది, వాళ్ళతోటి గడిస్తే సరిపోతుంది. అంటే ఈ జీవితంలో ఉన్న వాళ్ళతోటే నీకు లింకులు ఉండడం వల్ల అది కొంచెం సులభతరం అవుతుంది. థింగ్స్ అండ్ పర్సన్స్ అంటే విషయాలు, పర్సన్స్ అంటే వ్యక్తులు. మనకు జరిగిన సంఘటనలని థింగ్స్ అనాలి, పర్సన్స్ అంటే వ్యక్తులు. ఈ జీవితంలో మీకు కొంతమంది వ్యక్తులతోటి మీకు సంబంధాలు ఉంటాయి. ఎవరో ద్రోహం చేస్తారు, చేత వాడి గుణం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి ఇంక వాడి వాళ్ళకి దూరంగా ఉంటాం. ఆ ద్రోహం చేసేవాడికి వాడు నమ్మకూడదు, చాలా అబద్ధాలు ఆడతాడు, నన్ను ఆట తప్పాడు అని చెప్పి ఇక్కడే నీకు గుణపాఠం నేర్చుకుంటావు ఈ జన్మలో. అంచేత ఈ జన్మలో ఉన్న వ్యక్తులతోటి, ఈ జన్మలో ఉన్న సంఘటనలతోటే నువ్వు సంబంధం పెట్టుకుని వాటిని ఆధారం చేసుకునే నీ జీవితం గడపడం అన్నది సులభతరం అవుతుంది అని చెప్తున్నారు. ప్రజెంట్ లైఫ్ తోటి, ఇక ఈ ప్రస్తుత జీవితంతో తోటి ఉన్న సమస్యలు కానీ, మనుషులు కానీ, వ్యక్తులు కానీ వాళ్ళతోటి కలిసి జీవించడమే సులభం అవుతుంది. పాత వాళ్ళు కూడా వస్తే ఇంకా ఎక్కువ గందరగోళం అవుతుంది. థింగ్స్ అండ్ పర్సన్స్ కమ్ టు హిమ్ ఇన్ ఏ లిమిటెడ్, ఇటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఈ గతంలో ఉన్న వాళ్ళు కూడా అయితే ఎక్కువైపోతారు. హిమ్ ఇన్ ఏ లిమిటెడ్ అండ్ డెఫినెట్ కాంటెక్స్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ది రిజల్ట్, దానివల్ల దట్ హీ ఫైండ్స్ ఇట్ ఈజీ, అతను సులువు అవుతుంది. హీ ఫైండ్స్ ఇట్ ఈజీ టు డిటర్మిన్ హిజ్ యాక్షన్స్, అతని పనులను కూడా ఎలా చేసుకోవాలి, ఎలా వ్యక్తులతోటి నడుచుకోవాలి, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంచుకోవాలి, ఎవరితోటి ఎలా ఉండాలి అన్న విషయం. అండ్ డిటర్మిన్ హిజ్ యాక్షన్స్ అండ్ రెస్పాన్స్ ఇన్ ది లైట్ ఆఫ్ వాట్ హీ నోస్ ఫ్రమ్ ది ప్రజెంట్ లైఫ్. నీకు ఈ జీవితంలోనే కలిగిన అనుభవాలు ఒక గుణపాఠం కింద నిలబడి, ఒక గుణపాఠం నేర్చుకుని, ఈ జీవితంలో ఉన్న అనుభవాలను ఆధారంగా చేసుకుని నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తావు అని చెప్తారు. This does not mean that his actions and responses are entirely determined by what he knows from his present life. అధ్యాత్మిక జీవితం అంతా కూడా గతంలో జరిగిన దాని మీద ఆధారం చేసుకుని దాని ప్రకారం నడుస్తుంది అని కూడా చెప్పలేం. కర్మానుసారంగా కూడా జరుగుతుంది. అంటే ఈ జీవితాన్ని బట్టి నడవగలడు అంటే అది కూడా వీలవుతుంది. ఎందుకంటే గత జన్మ ప్రభావం ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఈ జీవితంలో ఉన్న సమస్యల్ని, చిక్కుల్ని తీసుకుంటూ పోతే సరిపోదు. నువ్వు గతం చేసిన ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా అని చెప్పి ఇప్పుడు బాలరాజు పాట పాడాడు. మంచి పాట అది. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అది గతం కూడా వస్తూనే వస్తుంది, మనం వద్దన కావాలన్నా. కానీ కొంత సులువు అవుతుంది అంటున్నారు అంతే. చేత అంత మాత్రాన్ని దిస్ డస్ నాట్ మీన్ దట్ హిజ్ యాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ ఆర్ ఎంటైర్లీ డిటర్మిన్డ్ బై వాట్ హీ నోస్ ఫ్రమ్ హిజ్ ప్రజెంట్ లైఫ్. ఈ జీవితం మీదే నీ రాబోయే జీవితం, ఈ ప్రస్తుతం ఉన్న జీవితంలో గత అనుభవాల ద్వారానే ముందు నీ జీవితం కూడా గడుస్తుంది అని పూర్తిగా చెప్పలేము అని చెప్తున్నారు. ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ లైఫ్స్, నీ గత జీవితాల్లో జరిగిన అన్ని విషయాలు కూడా హ్యాస్ ఇట్స్ ఓన్ అన్కాన్షియస్ బట్ ఎఫెక్టివ్ షేర్ ఇన్ డిటర్మినింగ్ హిజ్ యాక్షన్స్ ఇన్ ది ప్రజెంట్ లైఫ్. చేత గత జన్మలో నువ్వు చేసిన పనులకు కానీ, నీకు అనుభవాలు కానీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి అవి వాటి సమాధానం చెప్పుకుంటూ అవి కూడా ప్రస్తుత జీవితానికి కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి, ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అవి. అంటే కేవలం ఈ జీవితమే కాక గత జీవితం కూడా సంఘటనలు, అనుభవాలు కూడా ఈ జీవితంలో నీకు దానికి ప్రభావం ఉంటుంది. ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ లైఫ్స్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ అన్కాన్షియస్ బట్ ఎఫెక్టివ్ షేర్ ఇన్ ది డిటర్మినింగ్ హిజ్ యాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్.
బట్ ఈ స్పైట్ ఆఫ్ ది యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్, ఎలాగ గత జీవితాలకు ప్రభావం ఉంటుంది, ఒకవేళ ఉన్నా కూడా నీకు తెలియకుండా ఉంటుంది. గత జీవితంలో ఏం చేసావో తెలియదు కాబట్టి దాని ప్రభావం మాత్రం తెలుస్తుంది నీకు, కానీ గోచరం కాదు, తెలియకుండానే. అందుకే అన్కాన్షియస్ అన్నది ఇందాక. నీకు తెలియకుండానే గత జీవితం యొక్క ప్రభావం ఇప్పుడు ఆ ఫలితాలు అనిపిస్తాం, కానీ తెలియకుండా, తెలుసో తెలియక మొత్తం కనిపించదు, తప్పదు. అంతేదా, in spite of actual influence of the past lives, the fact remains that since he is shielded from the resurrection of conscious memory, and ఇక్కడ సులువు వెసులుబాటు అంటారు. వెసులుబాటు ఏం ఎలా చేశారంటే, నువ్వు కాపాడబడుతున్నావు. దేనివల్ల కాపాడబడుతున్నావు? గత జీవితం యొక్క స్మృతులు గుర్తుకు రాకుండా నువ్వు మర్చిపోయేటట్టు భగవంతుడు చేశాడు. దానివల్ల నువ్వు గత జీవిత అనుభవాల నుంచి మళ్ళీ స్మృతి పదంలో రాకుండా, అవి కూడా నీకు తలనొప్పి కాకుండా ఉండడం, అవి రాకుండా చేయడం మంచి పని చేశాను భగవంతుడు అంటున్నాడు. బట్ ఈ స్పైట్ ఆఫ్ ది యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్, ది ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ బికాస్ హీ ఈజ్ షీల్డెడ్ ఫ్రమ్ ది రిసరెక్షన్ ఆఫ్ కాన్షియస్ మెమరీ. రిసరెక్షన్ అంటే వెనక్కి తీసుకురావడం, కాన్షియస్ మెమరీ అంటే గత జన్మల యొక్క గుర్తులు అన్నమాట. ఈ జన్మది కాదు, గత జీవితాలకు. అవి ఈ జన్మలోకి మళ్ళీ వెనక్కి తీసుకురావడం అన్న శక్తి లేకుండా ఆ విధంగా నువ్వు కాపాడబడ్డావు కాబట్టి అది సులువు. హిస్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ది కన్ఫ్యూజన్. చేత అవి ఇవి కలిసిపోతే ఈ ఒక్క జీవితంలోనే మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం. గత ఎన్నో జీవితాలు, 10-12 జీవితాలు కూడా ఈ జీవితంలో గుర్తుకొచ్చేసి ఇంకా మనసు గందరగోళం అయిపోతుంది. చేత అది గుర్తు రాకుండా చేయడం అనేది లాస్ ఆఫ్ లైఫ్ అని ఉపయోగించారు. ఇట్ ఈజ్ అకార్డింగ్ టు ది లాస్ ఆఫ్ లైఫ్ వన్ ఫర్గెట్స్ ది పాస్ట్ లైఫ్స్ అని. గత జీవితాల్లో ఈ జీవిత చట్టం ఉంటుంది. జీవితాలు గడపడంలో మానవ జీవితం ఎలా ఉంటుందో నిర్ణయించబడంలో అక్కడ కూడా చట్టం ఉంది అంటున్నాడు. అలాగా డివైన్ లా లేదు, అక్కడ లాస్ ఆఫ్ లైఫ్ అన్నారు. జీవిత సరళి ఎలా జరగాలో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ముందే మన రాబోయే 100 జీవితాలు కూడా ఇప్పుడే నిర్ణయింపబడి ఉన్నాయి. మనకు తెలియదు అంతే. గతం ఎలాగ తెలీదో ఫ్యూచర్ కూడా మనకు తెలియదు. అంచేత in spite of actual influence of the past lives, the fact remains that because he is shielded from the memory of the past lives, his consciousness is not subject to the confusion. చేత అతని చైతన్యం కన్ఫ్యూజన్లో పడదు, చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే సాల్వ్ చేసుకునేది ఈ జీవితంలో ఉండి ప్రాబ్లమ్స్ ఒకటే కాబట్టి. which should result if the conscious memory of the past lives were to be among the data which he had to consider for the purpose. చేత నీ స్మృతిపదంలో అవి పాతవి, వాటి యొక్క చైతన్యపు అనుభవం లేదు. కాన్షియస్ మెమరీ అన్నారు. మైండ్కి కాదు, ఇక్కడ చైతన్యపూర్వకంగా గత జీవితాల యొక్క గత అంటూ ఉంటాం. అక్కడ మర్చిపోయాం, అక్కడే వదిలేసాం. అట్లా వదిలేయడం వల్ల చాలా సులువైంది. ఇట్ ఈజ్ షార్టెడ్ టు వన్ లైఫ్, ఒక జీవితానికే పరిమితం చేయబడింది. అయితే హిస్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ది కన్ఫ్యూజన్. గందరగోళ పరిస్థితుల్లో లేకుండా ఉంది, క్లియర్గా ఉంది. ఇట్ షుడ్ రిజల్ట్ ఇఫ్ ది కాన్షియస్ మెమరీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్ వర్ టు బి అమాంగ్ ది డేటా. నీకున్న ఈ డేటాలో నీకు డేటా అంటే దే ఆర్ స్టోర్డ్ ఇన్ ది మైండ్ అనమాట. గత జన్మల యొక్క అనుభవాలన్నీ కూడా, సంస్కారాలన్నీ కూడా దే ఆర్ స్టోర్డ్ ఇన్ ది మైండ్. మైండ్లో, మనసులో స్టోర్ అయి ఉన్నాయి సంస్కారాలని, గత జన్మలో మనం చేసుకున్న సంస్కారాలు. అంచేత అవి మనకు గుర్తు రాకపోవడం వల్ల కొంచెం సులువైంది. ఆ డేటా కూడా ఉంటే అవి కూడా నీకు స్మృతి పదంలోకి, మనసులోకి తెలిస్తే ఇంకా గందరగోళం అయిపోతుంది. Data which he had to consider for the purpose of determining
హిజ్ యాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని చేయవలసి వస్తుంది. ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎందుకంటే ఇటువంటి వాక్యాలు చెప్పినప్పుడు తప్పకుండా కొన్ని ఉదాహరణలు చెప్తే తప్ప మీకు డ్రైగా ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్పారో తెలియకుండా ఉంటుంది. గత జన్మలో మీరు చాలా పోవర్టీ అనుభవించారనుకోండి. ముందు నుంచి జాగ్రత్త పడలేదు చేత మీరు సంపాదన వైపు చూడలేదు. మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు పనికి రాకుండా పోయారు. వాళ్ళు ఏం సంపాదించలేకపోయారు, మీరు సంపాదించలేకపోయారు. కటికి దరిద్రం అనుభవించారు. ఎందుకు? కేవలం బాధ్యతారహితంగా తిరగడం వల్ల. ఈ తల్లిదండ్రులు బాధ్యతారహితంగా ఉన్నారు, పిల్లలు కూడా బాధ్యతారహితంగా ఉన్నారు. మొత్తానికి జీవితం దుర్భరం అయిపోయి తినడానికి తిండి లేక, కట్టుకుందుకు బట్టలేక అలాగ ఇచ్చేసారు. గత జీవితంలో అది ఇప్పుడు గుర్తుకొచ్చింది అనుకోండి. అది గుర్తుకొస్తే అక్కడ బాధ్యతారహితంగా మనం ప్రవర్తించాం. ఇప్పుడు జాగ్రత్తగా ప్రతి వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పి ఎంతసేపు చాలా కేర్ తీసేసుకుని చేస్తుంటాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. మళ్ళీ యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు వాడికి. వాడు భయపడుతూ ఉంటాడు. ఇప్పుడంటే ఉంది డబ్బు, ఈ డబ్బు అంతా పోతే కష్టం కదా అని చెప్పి ఉన్న డబ్బుతోటి తృప్తి చెందకుండా ఇంకా సంపాదించాలి అనుకుంటా. ఇదంతా పోతే అలాగా ఉంటుందో పోతుందో తెలీదు. ఏదో భయం ఉంటుంది. ఎందుకంటే గత అనుభవం బీద వాడి కింద జీవించిన అనుభవం గుర్తుకొస్తుంది. అది గుర్తుకొస్తే ఇప్పుడు మళ్ళీ డబ్బుల గురించి బాధపడుతుంటాడు. పేరు ప్రఖ్యాతలు లేకపోతే జన్మలో పేరు ప్రఖ్యాతలు ఎప్పుడైనా తెచ్చుకోవాలి అలాగనమాట. దాంతో బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు అసలు ప్రస్తుత జీవితం ముందర నడవదు. ఎన్నని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కలా అనుభవిస్తాం మనం. ఓ జన్మలో చదువురాడు కింద ఉండొచ్చు, అక్షరం ముక్క రాకుండా. గత జన్మలో ఏమీ చదువుకోలేదు, ఇప్పుడైనా చదువుకుందాం, ఇప్పుడు బాగా చదువుకోవాలి, పైకి రావాలి. అలాగే ప్రతిదానికి ఒక సమస్య కింద నిలబడుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి మనకి ఏది అవసరమో అది మాత్రమే చేసుకుని ముందరికి వెళ్ళడానికి ఈ వర్తమానం మాత్రమే బాగా ఉపకరిస్తుంది. అంచేత భగవంతుడు కావాలనే గత జన్మల యొక్క స్మృతిని మర్చిపోయేటట్టు దాని మీద ఒక వీల్ ముసుగు వేసేసారు అని చెప్తారు బాబా. మరి చాప్టర్ ఎందుకంటే ఇంత పొడుగు పెట్టారు అంటే ఒక్క వాక్యం గురించి పెట్టారు. అడ్వాన్స్ ఏ వాక్యం అంటే ఇంకా ముందు రాబోతోంది, అది ఇంకా రాలేదు. కాబట్టి ఎక్కువగానేమో ఇది అవసరం లేదని చెప్పడానికి ఇన్ని మాటలుగా చెప్తారు బాబా. ఏ యాంగిల్లో చూసుకున్నా గత జన్మల యొక్క స్మృతులు అవసరం లేదు. అవి మర్చిపోయినంత మాత్రాన ఆధ్యాత్మికంగా కూడా నీకు ఏ విధమైన నష్టము లేదు, కించిత్ కూడా నష్టం లేదు. నువ్వు గత జన్మల యొక్క విషయాలన్నీ కూడా నువ్వు గుర్తు తెచ్చుకో, లేకపోతే దానివల్ల నష్టం ఏమాత్రము లేదు ఆధ్యాత్మికంగా అని ఒక పేరాలో చెప్పారు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఒక మాట చెప్పడానికి, అడ్వాన్స్డ్ సోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత జన్మల్ని ఒకసారి ఇలా వాళ్ళు కూడా ప్రయత్నించరు పెద్దగా, కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి గత జన్మల స్మృతి పదంలో తెచ్చుకుంటారు. వాటి వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం డిటాచ్డ్గా ఉంటారు అని చెప్పి రాశారు అక్కడ. దేనికి? ప్రపంచానికి ఇంకొంచెం దూరంగా ఉంటూ విషయాశక్తులు అంటారు. విషయాశక్తులు అంటే ప్రాపంచమైన సుఖాలు, భోగాలు, ఈ ప్రపంచాన్ని అట్టుబట్టి చేసి చాలా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు ఎన్నో ఉన్నాయి. మరి ఈ మాయ లాగేస్తుంటుంది మనకి అటువైపు. భగవంతుడి వైపు లాక్కుండా తన వైపు లాక్కుంటూ ఉంటుంది మాయ. అంచేత అవి స్మృతి పదంలోకి తెచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం రినౌన్సియేషన్ వస్తుంది వాళ్ళకి అని చెప్పారు. రినౌన్సియేషన్ అని పదం ఉపయోగించారు బాబా అక్కడ. ఇంకొంచెం వైరాగ్యం వస్తుంది, ఇంకొంచెం దే గెట్ డిస్గస్టెడ్ విత్ దిస్ లైఫ్. ఈ భూప్రపంచం మీద ఈ జీవితం మీద ఇంకొంచెం విరక్తి పొందుతారు వాళ్ళు. ఇంకా విరక్తి పొంది
ఎప్పుడైతే నీకు ప్రపంచం పట్ల విరక్తి పుట్టిందో, ఇంకొంచెం ఎక్కువ విరక్తి పుట్టిందో గతాన్ని తలుచుకుని, అప్పుడు భగవంతునికి ఇంకొంచెం దగ్గరవుతారు వాళ్ళు. అసలే దగ్గరయ్యారు వాళ్ళు. అసలే ఫాస్ట్‌గా నడుస్తోంది వారి ఆధ్యాత్మిక మార్గం. ఫస్ట్ సెంటెన్స్‌లో అదే చెప్పారక్కడ. వాళ్ళ ఆధ్యాత్మిక మార్గం చాలా స్పీడ్‌గా నడుస్తోంది అని చెప్పారు ఫస్ట్ సెంటెన్స్‌లో. చెప్పి ఈ గత జీవితాల యొక్క స్మృతులు కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం రినౌన్సియేషన్ పొంది డిటాచ్డ్‌గా ఉండి, డిటాచ్డ్ అంటే వదిలేయడం. ఏం పట్టించుకోకుండా వదిలేయడం. దేన్ని కూడా పెద్ద టేక్ ఇట్ ఈజీ అంటారు చూసారా అలాగా ప్రతిదీ. ఎన్ని యుద్ధాలొచ్చినా, ఇంకోటొచ్చినా, ఎన్ని గొడవలొచ్చినా ఇంచుమించుగా చెప్పాలంటే మొన్న కరోనా లాంటి సమస్యొచ్చినా గాబరా పడిపోలేకుండా ఉండడమే గొప్ప. కరోనా వచ్చినప్పుడు కూడా గుండె ధైర్యంగా గాబరా పడకుండా ఉండడం చాలా ఆధ్యాత్మికంగా బాగా ఎదిగాడు అని చెప్పడానికి ఇది. గాబరా పడ్డాడు వాడు నిజంగా చచ్చిపోకపోయినా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు బెంగెట్టుకుని. అంచేత స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడుగా ఉండే శక్తి వీళ్ళకొస్తుంది. గతాన్ని గుర్తుపెట్టుకుని అంచేత ఇంకొంచెం భగవంతుడికి దగ్గరవుతారు వాళ్ళు. అంచేత దట్ వే ఇట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఓన్లీ టు ది అడ్వాన్స్డ్ సోల్స్. బాగా అడ్వాన్స్డ్ సోల్స్ అంటే ఆధ్యాత్మ మార్గంలో ఉన్నతమైన చైతన్య భూమికలో ఉన్న వాళ్ళకి, 5, 6 చైతన్య భూమికలో ఉన్న వాళ్ళకి, లేకపోతే 4, 5, 6 4, 5, 6 చైతన్య భూమికలో ఉన్న వాళ్ళకి కనుకను వాళ్ళు కూడా అందరికీ రాదు. కొంతమంది ఏదో కోరుకోవడం వల్లనో, లేకపోతే ఎందుకో వాళ్ళ స్మృతి పథంలోకి స్మృతులొచ్చేస్తాయి. ఈజీగా వాళ్ళు తెచ్చుకోగలరు. అలా అని చెప్పి అందరూ తెచ్చుకుంటారని చెప్పలేదు. ఏ ఫ్యూ అన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే గత జన్మల వాళ్ళకి గుర్తుకొస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. చాలా స్పీడ్‌గా ముందరకెడుతున్నారు కాబట్టి ఇంకొంచెం స్పీడ్ ఎక్కువవుతుంది. వాళ్ళకి ఇంకా సుగమమవుతుంది ఆధ్యాత్మ మార్గం. ఇంకొంచెం విరక్తి పొందుతారు. ఇంకొంచెం డిటాచ్డ్‌గా ఉంటారు. బంధనాల నుంచి తప్పించుకుంటూ పోతారు. దానివల్ల గుణపాఠం నేర్చుకుని. అలా కాకుండా మనం జన్మ, పునర్జన్మ ప్రక్రియలో ఉంటూ ఇక్కడే ఇంకా ప్రపంచం మీద మోసపోకుండా ఆధ్యాత్మ మార్గంలో అడుగుపెట్టకుండా మామూలుగా నాలాంటి సామాన్య మానవుడైతే అవన్నీ గత జన్మలు స్మృతి పథంలోకి తెచ్చుకుంటే కొంచెం కన్‌ఫ్యూజను, తలనొప్పే తప్ప డిటాచ్‌మెంట్ అనేది నేను నేర్చుకోకపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు మాత్రమే డిటాచ్‌మెంట్ నేర్చుకుంటారు. అందరూ నేర్చుకోలేరు అని చెప్తారు. అందుకే ఇక్కడ ఈ పేరా అంతా అందరూ నేర్చుకోలేరనే. అందరికీ రాదు. అంచేత భగవంతుడు అది గుర్తు లేకుండా చేశాడు. కొంత సులువు చేశాడు. మళ్ళీ కావాలని కోరుకోవడం అవివేకం. గత జన్మ యొక్క స్మృతులు. ఈ జన్మతో నువ్వు నీ ఈ కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు నీ కుటుంబం ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు నీ జీవితాన్ని ప్లాన్ చేసుకుని పూర్తిగా ప్రాపంచికంగా కాకుండా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా కొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు మనకి అవతారుని సాంగత్యమే గొప్ప విశేషం. దానివల్లే మనకి ఏమాత్రమైనా ఆధ్యాత్మ మార్గం అంటే ఏమిటో, మనకి భగవంతుడు అంటే ఏమిటో, మనం ఏం చేయాలో కొంచెమైనా బేసిక్స్ అని ఏబీసీడీలైనా నేర్చుకున్నాం మనం. 5 కాంటాక్ట్లు ఉండడం. లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో చూస్తున్నాం మనం. ఒక 22 ఏళ్ల పిల్లే బాధ్యత లేని పిల్ల ఆత్మహత్య చేసేసుకుంటుంది. ఏం జీవితం గడిపింది ఆ అమ్మాయి? 22 ఏళ్ళే. 22 ఏళ్ళకి తను అనుకున్నది ఏదో జరగలేదని సూసైడ్ చేసేసుకోవడం. బా లవర్స్ ఇద్దరు సూసైడ్ చేసేసుకోవడం. ఇదంతా పాపం వాళ్ళకి జీవితం అంటే ఏమిటో తెలియకే. అసలు వాట్ ఈజ్ లైఫ్ అన్నది తెలీదు వాళ్ళకి. మనకలా కాదు. మన చుట్టూ ఉన్న పెరిగిన ఇది సంపద ఒక ఫ్యామిలీలో బాబాలు ఎవరి ఫ్యామిలీలో పడ్డారు అంటే ఖచ్చితంగా వాళ్ళు సంథింగ్ సెపరేట్‌గానే ఉంటారు. మన చుట్టూ మనం ఎలా బతుకుతున్నామో వాళ్ళు చూస్తారు. చూసి జీవితం అంటే వాళ్ళకి బాధ్యతలు అవి తెలిసి ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ జరగవు. సాధారణంగా జరగవు. అంచేత అక్కడ వాక్యం ముందు అడ్వాంటేజెస్ ఆఫ్ చెప్పడం అని ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఎందుకొచ్చిందంటే,
అది చెప్పబోయి ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు అవసరమో కూడా చెప్తూ ఎందుకు అవసరం లేదో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కండిషన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ రిలీజ్ ఆఫ్ మెమరీ. ఒకవేళ ఈ గత గత స్మృతులు తెచ్చుకోవాలంటే దానివల్ల నీకు చెడు ప్రభావం లేకుండా సురక్షితంగా ఎలా తెచ్చుకోవాలో చెప్తున్నారు. సేఫ్టీ మెజర్స్. ది రిసరెక్షన్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ కెన్ బి ఫేస్డ్ వితౌట్ కన్ఫ్యూజన్ ఆర్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ ది పర్సన్ హ్యాస్ బికమ్ డిజైర్లెస్. చూసారా, ఇదే చెప్తున్నా. డిజైర్లెస్ స్టేట్కి తీసుకుంటే అప్పుడు నువ్వు సేఫ్. గత గత జన్మల యొక్క స్మృతులు అని గుర్తు తెచ్చుకోవడంలో. ఇఫ్ హ్యాస్ బికమ్ డిజైర్లెస్, ఏ కోరిక లేదు, కోరికలకు దూరంగా ఉండాలన్నమాట. ఆ కోరికలకు దూరంగా ఉన్నవాడికి అయితే ఏ కూడా ఉండదు. చేత అది వెనక్కి తీసుకొచ్చే శక్తి రిసరెక్షన్ అంటారు. అది ది రిసరెక్షన్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ కెన్ బి ఫేస్డ్. వాటిని ఎదుర్కోవచ్చు. ఒకవేళ నీకు అనుకోకుండా వస్తే, గత జన్మల యొక్క జ్ఞాపకాలు వస్తే వాటిని ఎదుర్కోవచ్చు సవిగా. ఎలాగా? వితౌట్ కన్ఫ్యూజన్, ఏ ఒడిదుడుకులు లేకుండా, గందరగోళ పరిస్థితి తెచ్చుకోకుండా. ఆర్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్. లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ఇందాక చెప్పే కదా, స్థితప్రజ్ఞుడు. కష్టానికి సుఖానికి కూడా లొంగడవాడు. పెద్ద కష్టం వచ్చినా అలాగే ఉంటాడు, బాగా సుఖం వచ్చినా అలాగే ఉంటాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. దేనికి కూడా కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుని, సుఖం వచ్చినప్పుడు గతిలేసి విర్రవీగిపోయి అలా ఉంటాడు. అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. పాయిజ్ అంటారు, ఈక్వి పాయిజ్ అని చెప్పి. పాయిజన్ కూడా ఇంగ్లీష్లో ఉంది, ఈక్వి పాయిజన్ కూడా అంటారు. అంటే అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండడం. అంటే కన్ఫ్యూజన్ ఆర్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ ఏ పర్సన్ హ్యాస్ బికమ్ డిజైర్లెస్. అతను కోరికలు లేకుండా ఉన్నట్లయితే వాడికి ఏమి ప్రమాదం ఉండదు. అండ్ హ్యాజ్ లాస్ట్ ఆల్ ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ అండ్ దైన్. ఇది కోరికలు లేకుండా ఉండాలి, ఈ భావనలు ఉండకూడదు. ఇది నాది, ఇది ఇది మైండ్ అండ్ దైన్. దైన్ అంటే నీది, ఇది నాది, ఇది చేత నాది నీకేమన్నాం, ఇది నీది అని ఫీలింగ్స్ ఉన్నమాట. అంత ఏకత్వం ఉంటుంది అనమాట. హ్యాస్ బికమ్ డిజైర్లెస్ అండ్ హ్యాస్ లాస్ట్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ అండ్ దైన్. ది పర్సన్స్ హూమ్ హీ హ్యాస్ వన్స్ లుక్డ్ అపాన్ as belonging to him might be seen the present life belonging to someone else. కొందరు వ్యక్తుల్ని నీ వాళ్ళ పరిగణిస్తాం కొంతసేపు, కొన్నాళ్ళు. మా వాడే, మాకు తెలిసినవాడే, మా పరిచయస్తుడే, మా వాడే అంటే ఆయన చెప్తూ ఉంటారు. అలాగనమాట. ది పర్సన్స్ హూమ్ హీ హ్యాస్ వన్స్ లుక్డ్ అపాన్ హ్యాస్ బిలాంగింగ్ టు హిమ్. బిలాంగింగ్ టు హిమ్ అంటే అతను అతి సన్నిహితుడని, బంధువు లేకపోతే సన్నిహితుడు, నా ఇష్టడు, నా శ్రేయోభిలాషి అంటుంటారుగా. ఆ శ్రేయోభిలాషిగా చూసినవాడు మైట్ బి సీన్ ఇన్ ది ప్రజెంట్ లైఫ్ బిలాంగింగ్ టు సమ్వన్ ఎల్స్. ఆ గతంలో నీకు నావాడు అనుకున్నవాడే ఈ జన్మలో నీకు నీవాడు కాదు, వారు ఎవడో నాకు తెలియదు, పరాయివాడు కింద చూస్తూ ఉంటావు అని చెప్తున్నారు. ఇది గత జన్మలో నావాడు అనుకున్నవాడే నీకు అతి సన్నిహితుడే, అతి శ్రేయోభిలాషే. అదేవాడు మళ్ళీ జన్మలో నీకు పుట్టుంటాడు, నీతోటే తిరుగుతూ ఉంటాడు, కానీ వాడిని మాత్రం ఇప్పుడు పరాయివాడిగా చూస్తేవాడు ఎవరో కూడా నీకు తెలియదు అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ హీ వర్ టు కంటిన్యూ హిజ్ అటాచ్మెంట్ అండ్ సపోజ్డ్ క్లెయిమ్స్ హీ వుడ్ క్రియేట్ అన్టోల్డ్ కాంప్లికేషన్స్. అటాచ్మెంట్స్ వాళ్ళగా అతనితో సంబంధం మళ్ళీ తిరిగి వస్తే కనుకను చాలా వాడేదో నాకు ఇంత ద్రోహం చేసేదంతా తిరిగి మనం ఏదో అడుగుతాడు, వాడు క్లెయిమ్స్ వాడుకుంటాయట. చేత అది గందరగోళం అయిపోతుంది. అండ్ ఇఫ్ హీ వర్ టు కంటిన్యూ హిజ్ అటాచ్మెంట్స్, గత జీవితంలో ఉన్న అటాచ్మెంట్స్ నీతోటి వాడు పెట్టుకుని ఉంటే, అండ్ సపోజ్డ్ క్లెయిమ్స్, అతను నీ దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలని కోరుకుంటే, హీ వుడ్ క్రియేట్ అన్టోల్డ్ కాంప్లికేషన్స్. ఆ వ్యక్తి నీకు ఎన్నో అనవసరమైన చికాకులు సృష్టిస్తాడు, మిజరీ, దుఃఖం సృష్టిస్తాడు, అండ్ కన్ఫ్యూజన్, గందరగోళ పరిస్థితిలో పెడతాడు. బికాజ్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్,
ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్. వాడుకి గందరగోళమే, మనకి గందరగోళమే, వాడికి చిరాకే, మనకి చిరాకే. చేత వాడిని అక్కడికక్కడ మర్చిపోవడం బెటర్ తప్ప వాడెవరో ఈ ఈ జన్మలో కూడా తెలిసిపోతే అప్పుడంటే నీకు బాగా స్మూత్గా జరిగిపోయింది వాడితోటి. ఈ జన్మలో మళ్ళీ ఆ స్నేహం లేకపోతే పొసుక్కుపోవచ్చు. అవి గుర్తుపెట్టుకున్నవాడేమో నువ్వు నాకు ద్రోహం చేసేవాడు ఏదో నాలుగు మాట్లాడినాడంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఇది ఆపుదామండి ఈరోజుకి.